అన్నగారు జీ నమస్తే నమస్తే. నమస్తే. రండి. నమస్తే జీ. కూర్చోండి. బయట బయట ఇందులో 5 లక్షల పైసా ఉంది. అన్నగారు మాకు హెల్ప్ చేయాలి. మీరెవరో చెప్పలేదే. బోల్ రే. बोलता हूँ हम पानपराग फैमिली నుంచి వస్తాం. బీడాలాల్ సేठ చెప్పి పంపించారు. हम रोजादास का बेटा मीना दास. వీరు हमारा बड़ा मालिक जीरालाल का बेटा हीरालाल. వీరికి సారా ఎడారి అంతా ప్లేస్ ఉంది. అయినా బోధన్లో ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఒక్క చిన్న సమస్య. అరే తుమ్ బోలో నా చోలీకి పీచే క్యా హై నా. మా బోధన్ ఫ్యాక్టరీలో చెత్తా చెదారం బయటికి వస్తుంది. అది చుట్టూ ఉన్న ప్రజలకి కష్టంగా ఉందని అక్కడ సైడ్ బ్యాగ్ పెట్టుకున్న సోషల్ వర్క్ బేవకూఫ్ మా మీద కంప్లైంట్ దియా. कंप्लेंट मात्र काद अన్నగారు जी वर्कर्स तो कल से गौरव करता है, स्ट्राइक करता है. ट्रबल जास्ती है अన్నగారు जी. रे बोल रे. अरे शैतान का बेटा మొరటోడు మొండి ఘటం పైసా ఇస్తామంటే వద్దంటాడు. పైసా కాదు ప్రాణం పోవాలని ఆశపడుతున్నాడు. వాణ్ణి మీరే ఖతం చేయాలి అన్నగారు जी, మీరే ఖతం చేయాలి. బోల్ రే బోల్ రే బోల్ రే. ఇలాంటివి చెయ్యను. అరే ఆ మాట నద్దు అన్నగారు जी. పెట్టే నిఖాల్ ఎలో రే శైతాన్ కా బచ్చే నన్ను ఊరికే టెన్షన్ పెట్టకు. పెట్టే ఇద్దరు రకో. ఇందులో 5 లక్షలు ఉన్నాయి. మొత్తం 10 లక్షలు ఇస్తాం. ఆ బేవగూఫ్ గాడిని ఖతం చేయనగారు జీ, ఖతం చేయి. మీరు అడ్రస్ మారి ఇక్కడికి వచ్చారనుకుంటాను. బేవకూఫ్ అని మీరు అన్నారే, అదే ఆ సోషల్ వర్కర్. వాడిక్కడికొచ్చి ఈ కథ చెప్పుంటే మీ కథ మొత్తం మారిపోయి ఉండేది. పోండి. వీలు కాదు, నిజంగా వీలు కాదు. వెళ్ళిపోతారా? నికాల్ రే. బ్రహ్మాండంగా యాక్ట్ చేసావు ప్రభాకర్. బ్రహ్మాండం. ఓహో, నేనని తెలియడం వల్లే ఉత్తముడిలా నటించావా? నువ్వని తెలుసు గనకే ఇంత మాట్లాడినా క్షేమంగా వెళ్తున్నావు. ఎరా రే, ఒక రోజుకి నేనెంత మందిని కలుస్తాను. నా కళ్ళ ముందున్నది నా కొడుకు నాకు తెలియదు. అలా చూడు, కోట్ పాకెట్ బయట టేప్ రికార్డర్ వేలాడుతోంది. ఆఫ్ చేయి, బ్యాటరీ వీక్ అవుతుంది. ఆఫ్ చేశాను. నా మాటలన్నీ రికార్డ్ చేసి తెలివిగా నాకు రౌడీ అని ముద్ర వేద్దాం అనుకున్నావు. రే, మీ నాన్న రౌడీ కాదురా. నడి రోడ్లో ఒకడిని నరికేసి అది యాక్సిడెంట్ అని చెప్పించావే, నిన్ను రౌడీ అనక ఇంకేమనాలి? ఒక మనిషి అందరి దగ్గర మంచి పేరు సంపాదించలేడు. ఒకడి దృష్టిలో మంచివాడు, ఇంకోటి దృష్టిలో చెడ్డవాడు. ఒకడి దృష్టిలో చెడ్డవాడు, ఇంకోటి దృష్టిలో మంచివాడు. పోలీసు వాళ్ళ దృష్టిలో నేను చట్టాన్ని గౌరవించని మొరటోణ్ణి. లోకుల డబ్బుతో బతుకుతున్న రాజకీయవాదులకు, నిరుపేదల్ని దోచుకునే భాగ్యవంతులకు నేను యముణ్ణి. అండదండలు లేక అన్నమో రామచంద్ర నల్లాడే అనాథలకు నేను అన్నగారిని. నువ్వెలా అనుకుంటావు? నువ్వు చేసిన అన్యాయాలకి, అక్రమాలకి, నువ్వు ఏనాడో పడ్డ కష్టాలే కారణం అంటాం. లోకాన్ని నమ్మించడానికి నువ్వు వేసే పగటి వేషం. నా దృష్టిలో నువ్వు హంతకుడివి, శిక్ష అనుభవించాల్సిన నేరస్తుడివి. తండ్రిని మర్యాద లేకుండా ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు గుడికెళ్ళడానికి కూడా నీకు సెక్యూరిటీ ఉండాలి. ఆయన కంటే అడుక్కుతేనేవాడు హాయిగా ఉన్నాడు. ఊళ్ళో వాళ్ళకి సాయపడుతుండడం వల్ల ఆయనకి విరోధులు ఎక్కువయ్యారు. ఇవాళ ఆయన వల్ల ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయో తెలుసా? అందాక ఎందుకు, ఇవాళ నేను బతుకుండడానికి కారణమే ఆ దేవుడురా. నా గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. వివాహం అయిన తర్వాత మేము ప్రజాసేవకి అంకితం అయ్యాం. మనకంటూ ఒక బిడ్డ పుడితే ప్రజాసేవ మరచి కన్న కొడుకు కోసం స్వార్థంతో బతుకుతావేమో అన్న భయంతోనే బిడ్డలే మనకు వద్దన్నారు. దేశం కోసం మీరు చేసే ప్రతి మంచి పనికి మీ కొడుకు పక్కబలంగా ఉంటాడని ఒప్పించారా? నిన్ను నేను కన్నాను. ఆయన రోజు పోలీసులు కోర్టు హైరాణ పడుతున్నప్పుడు నీ చదువానికి సహాయపడుతుందని చెప్పారా? నేను లో కాలేజీకి పంపాను. ఇవాళ ఆ మహాపురుషుడు చూసి నేరస్తుడంటున్నావు. నీలాంటి ఒక కొడుకుని నా మాసాలు మోసి కన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను, కూలిపోతున్నాను. గాయత్రి, నేను మాట్లాడేటప్పుడు అడ్డు రావద్దని ఎన్నిసార్లు చెప్పారు? మాట్లాడతావా? నిన్ను నాన్న, ఇంకో దెబ్బ అమ్మ మీద పడిందో నిన్ను ప్రాణంతో వదలను. ఇప్పుడు తెలిసిందా? మీ అమ్మను ఒకడు కొట్టడం చూసి కొడుతున్నవాడు తాళి కట్టిన మొగుడని తెలిసి, అది మీ నాన్నని తెలిసి చెయ్యెత్తావు కదూ? రక్తం పొంగింది కదూ? పొంగుతుంది. అప్పుడు ఇంతే. మా అమ్మని నాన్నని నా కళ్ళ ముందే ఒకడు దారుణంగా చంపినప్పుడు నా రక్తము పొంగింది. ఆ రోజెత్తిన ఈ చెయ్యి ఇంకా పోరాడుతూనే ఉంది.
ఏమండి ఏమిటండి ఇది? అనవసరంగా నిన్ను కొట్టాను. క్షమించు గాయత్రి. చచ్చా. నన్ను కావాలని కొట్టలేదుగా? గంట సేపటి నుంచి చూస్తూనే ఉన్నాను. గాడిదల్ని కుక్కల్ని కూర్చోబెట్టి టీ ఇస్తూనే ఉన్నావు. నోరు పడిపోయేటట్టు నేను టీ అడుగుతూనే ఉన్నాను. ఇచ్చావట్రా? నేనెవరనుకుంటున్నావురా? ఎన్టీఆర్ కే టాటా అన్నవాడ్రా. ఎన్టీఆర్ కే టాటా అన్నవాడ్రా. నేను ఎందుకంటే కొట్టారా? నేను చూస్తూనే ఉన్నాను. మా అందరినీ గాడిదన్నా కుక్కలన్నా నేను ఓర్చుకున్నాను. మా ఎన్టీఆర్ కే టాటా అన్నా అంటే ఊరుకుంటాను అనుకున్నారా? అయ్యయ్యో, ఎన్టీఆర్ ఎలక్షన్స్ లో గెలిచి కారులో పోతున్నారు. జనాన్ని చూసి టాటా చెప్పారు. జనం కూడా మళ్ళీ టాటా అంటుంటే నేను టాటా అన్నాను. దీనికి పోయి కొడతాను. అన్యాయంగా చిన్న కుర్రాన్ని కొడుతున్నాడే. ఇప్పుడు అది కొట్టాయా? ఇది ముందే చెప్పొచ్చు కదరా, కొండముచ్చు. వీడి నట్లు ఉడదయ్యా. వీడికి చిన్న చిన్న దెబ్బలు సరిపో. చెప్తా. ఏంటి కొట్టనంటే చెప్తా. కొట్టని చెప్పు. ఏం లేదండి, నేను బిఏబిఎల్ చదివి నిరుద్యోగంగా ఉన్నాను. ఈ అన్నగారు కేసులో ఎదురు సాక్ష్యం చెప్పడం వల్ల ఊర్లో కొంచెం కూడా మర్యాద లేకుండా పోయింది. ఒక టీ కొట్లో కూడా 1 hour నుంచి టీ అడుగుతుంటే ఇవ్వని అంటున్నాడు. పని పాట లేదు, చేతిలో చిల్లర లేదు. చిల్లర కావాలి, పని ఉండాలి. రోజు రా కూర్చో. రే, మర్యాద మనసులో ఉంటే చాలు రా. కాళ్ళ దగ్గర కూర్చోక్కలేదు, ఇలా కూర్చో. ఆ బస్ స్టాండ్ లో నిల్చున్నారే, అవన్నీ కేసులు. వ్యభిచారం IPC 428. బిజినెస్ కోసం బస్సులో పోతున్నారు. పోతే పోలీసులు పట్టుకుంటారు. అవును రైట్. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నువ్వు వకీలువి, రామశర్మ బిఏబిఎల్. వాళ్ళని పోలీసులు పట్టుకునే ముందు నువ్వు ముందస్తు బెయిల్ ఇప్పిస్తానని అన్నావు అనుకో, యాంటిసిపేటరీ బెయిల్. వాళ్ళు నీ చేతిలో చిల్లర రాలుస్తారు. నువ్వు పని చేసినట్టు ఉంటుంది, బాగా డబ్బులు కడతాయి. ఎవడి వీడు? నేనే రామశర్మ బిఏబిఎల్ వకీల్ని. పార్టీ కోసం వెయిటింగా? బస్ కోసం ఉన్నాం. బస్సులో పోయి పార్టీని పట్టుకుంటారు. ఏదో హ్యాపీగా జరిగిపోతుంది బిజినెస్. ఈ రైడ్ జరిగిందంటే భయపడకండి, నేను ఉన్నాను. ఏంటి రీడా? రైడ్ అంటే తెలీదా నీకు? వేషాలు వేయద్దు. నాకు తెలుసులే. ఇప్పుడు మీరు బిజినెస్ పోతారు, పోయిన చోట పోలీసులు పట్టుకుంటారు. పోలీసులు పట్టుకుంటే కోర్టుకు పోవాలి. కోర్టుకు పోతే వకీలు వచ్చి జామీన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను వకీలుగా ఉన్నందువల్ల ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీకు ముందస్తు బెయిల్ తీసుకోవడానికి పాటు పడతాను. ఏమంటే ఈ వ్యభిచారం అంటేనే చట్ట వ్యతిరేకం కదా. మేము ఆఫీస్ పోవడానికి బస్సు కోసం వెయిట్ చేస్తుంటే మమ్మల్ని వ్యభిచారం చేయడానికి వెళ్తున్నారని అడుగుతున్నావా? అయ్యో, మీరంతా ఆఫీసు పోయేవాళ్ళ. అమ్మతో నాకు తెలీదు. మీరంతా వ్యభిచారం చేసేవాళ్ళని చెప్పారు. ఎవరా చెప్పింది? అడుగు ఆ పెద్ద ఆయన. ఎవరు కావాలమ్మా? అన్నగాని కలవాలి. లోపల ఉన్నారు, వెళ్ళమ్మా. ఏం పట్టాభి, మీ వాడిని కాలేజీలో చేర్చావా? చేర్చానండి. మీ వీధిలో నీళ్ళు వస్తున్నాయిగా? రామ్మా. ఏమిటి విషయం? గాయత్రి, చెప్పు. నన్ను ఒకరు లవ్ చేశారు. నన్నే పెళ్లి చేసుకుంటారని నమ్మించి ఇప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకోలేదని తప్పుకున్నారు. దీనికా దిగులు పడుతున్నావు? మాట నిలకడలేని వాణ్ణి పెళ్లాడితే కన్నవాళ్ల మాట విని హింసలు పెడతాడు, లేదంటే మరో మనిషిని ఉంచుకుంటాడు. చపలచిత్తుని చేసుకుని ఏం సుఖపడతావు? ఏం జరిగినా మంచికే అని మనసు రాయి చేసుకో. వయసులో ఉన్న ప్రతి ఆడపిల్ల బ్రతుకు ముళ్ళ మీద పడ్డ అరిటాకు. ఆయన వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయావా? ఇచ్చానండి, కానీ ఇది పెద్దవాళ్ళ వ్యవహారం. కంప్లైంట్లేవీ మేము పుచ్చుకోవన్నారు. కావాలంటే అబార్షన్ చేయించుకోవడానికి ఏర్పాటు చేస్తాం, అంతకు మించి మా వల్ల ఏం కాదని చెప్పారు. వాడి మీద కేసు పెట్టి కోర్టుకి ఏడవకపోయావా? ఆయనే నన్ను చేర్చారని కోర్టులో నేను నిరూపించడం అంత తేలిక అండి? ఆయన పెట్టే వకీలు గారు నన్ను అడ్డమైన ప్రశ్నలు అడిగి అవమానపరుస్తారు. ఆ అవమానానికి తట్టుకునే శక్తి నాకు లేదండి.
నువ్వు వాళ్ళ ఇంటికెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడొచ్చుగా. ఒక సామాన్యుడైతే పోవచ్చు, మంత్రి గారిల్లే గేటు దగ్గరున్న సెక్యూరిటీ నన్ను వదిలిపెట్టరు కదా. ఎవరా మంత్రి? హోమ్ మినిస్టర్ భూపతి అన్నగారు నాకు హామీ ఇచ్చి ఆదుకుంటారంటే తిన్నగా ఇంటికి వెళతాను, లేదంటే నేను ఇయ్యో గుయ్యో చూసుకుని నా కథ ముగిస్తాను. చచ్చా, పెళ్ళీడు ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలా ఇవి? నువ్వు నూరేళ్లు బతకాలి. ధైర్యంగా వెళ్ళమ్మా. గాయత్రి,